హలో! హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్‌లో ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించినటువంటి 'జీవన సౌరభం' నావెల్‌లో చివరి ఎపిసోడ్ శుభం కార్డ్ పడే ఎపిసోడ్‌కు వచ్చామండి. నిన్ననే అనుకున్నాం కదండీ 1 ఆర్ 2 ఎపిసోడ్స్ అని. ఈరోజు ఎపిసోడ్‌తోనే ఇది అయిపోతుందండి. ఇది అయ్యాక 2 డేస్ తర్వాత మళ్ళీ ఈ రచయిత్రి రాసినటువంటి వారి రచనతోటే మళ్ళీ మనం ఒక 2 డేస్ తర్వాత ఇంకో నావెల్ స్టార్ట్ చేద్దామండి. విందామా అండి? లాస్ట్ ఎపిసోడ్ మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలతోటి ఈ జీవన సౌరభం చివరి ఎపిసోడ్ వరకు వచ్చిందండి. దీన్ని ఆదరించినట్టే మిగతా వాటిని కూడా మన మారుతి సాహితీ ఛానల్లో ప్రసారమయ్యే వీడియోలన్నిటినీ మీరు ఆదరిస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ లాస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నానండి. శుభం కార్డు పడే ఎపిసోడ్ అండి. 10 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. సంయుక్త, వసంతకి మధ్య వయసు మొదలవుతుంది. విమలమ్మ క్రితం ఏడాదే పోయింది. తేజ, దివ్య 10 సంవత్సరాల పిల్లలు అయ్యారు. సంగీత కొడుకు కూడా, భాను కూడా దివ్య వయసు వాడే. పెంచుకున్నారు కదా బాబును. ఆ అబ్బాయి పేరు భాను అని పెట్టుకున్నారు. చక్రపాణి యాక్సిడెంట్లో 6 నెలల క్రితం మరణించాడు. సంగీత కెరీరు తగ్గినా ఇంకా పేరు, డబ్బు, రాబడి బాగానే ఉంది. భానుని కూడా సంయుక్త దగ్గరే వదిలేసింది. అంటే ముగ్గురు పిల్లలు కూడా సంయుక్తకు పుట్టిన బాబు, అక్క బాబు, ఇద్దరు అక్కల పిల్లలు కూడా సంయుక్త దగ్గరే ఉన్నారు అన్నట్టు. ఈస్టర్న్ స్టార్ ప్రొప్రైటరు పేపరు అమ్మేసి విదేశాల్లో పిల్లల దగ్గరికి వెళ్ళిపోతూ ఉండడంతో ప్రెస్ని చూస్తున్న వసంతికి, సంయుక్తకి అది అమ్మేశాడు. సంయుక్తకి, వసంతికి క్షణం ఊపిరాడడం లేదు. సంయుక్త, వసంతికి సంపూర్ణానంద చక్రభ్రమణంలో జీవితం గిర్రున తిరుగుతుంది. రోజులవి దాటిపోయేలా చేస్తుంది. పిల్లలు ముగ్గురిని, ముఖ్యంగా దివ్యని ప్రాణంలా చూసుకునేందుకు వ్యక్తి సంరక్షణ చాలా అవసరం. ఎంత పనిలో ఉన్నా పిల్లలు నిద్రాహారాలు క్రమబద్ధంగా జరిగేటట్టు చూడడానికి సంయుక్త శ్రమ పడుతూనే ఉంటుంది. వసంతికి కూడా చాలా పని ఎక్కువైపోయింది. విమలమ్మ పెద్ద దిక్కులాగా ఇంట్లో ఉంటే ఎంత నిశ్చింత తాను అనుభవించిందో సంయుక్తకి ఇప్పుడిప్పుడు తెలియవస్తుంది. అంటే అంతకుముందు కూడా చులకన ఏం చెయ్యలేదు. కాకపోతే ఏంటంటే అప్పుడు కూడా గౌరవంగానే చూసింది సంయుక్త. కాకుంటే ఏంటంటే ఈ మనిషి పోయిన తర్వాత ఇంకా తను లేని లోటు ఏంటి అనేది తెలిసిపోతుంది సంయుక్తకి. డబ్బుతో కొనలేని అపూర్వమైన అనుబంధం అది. వసంత్ కూడా సంయుక్త అలసిపోయి వేలాడిపోవడము చూస్తున్నాడు. ఒక్కోసారి డెస్క్ మీద వ్యాసం రాస్తూనే తల ముందుకు ఆనించేసి గాఢ నిద్రలోకి జారిపోతూ ఉంటుంది సంయుక్త. సంయుక్తతో మనకి పిల్లలని చూడడానికి సాయానికి ఎవరినైనా చూద్దాం అన్నాడు. ఎవరు దొరుకుతారు? అత్తయ్యలా ప్రేమగా ఎవరు చూస్తారు అంది సంయుక్త. అమ్మలా ప్రేమగా చూడకపోవచ్చు, కానీ మనమిచ్చిన జీతానికి బాధ్యతగా చూసుకునే మనుషులు మాత్రం దొరుకుతారు. మనము ఓర్పుతో వెతకాలి అంతే అన్నాడు. ఇద్దరు ఆలోచించుకొని పేపర్లో ప్రకటన చేశారు. మా ఇంట్లోనే ఉండి మా ముగ్గురు పిల్లల్ని చూసుకోవాలి. ముఖ్యంగా మా అమ్మాయి దివ్య కళ్ళు లేని పిల్ల. శాంతం, సహనం, చిన్నపిల్లల పట్ల శ్రద్ధ, మమకారం ఉన్న వ్యక్తులే అప్లై చేయండి. మా ఇంట్లోనే ఉండడానికి అవుట్ హౌస్ ఏర్పాటు చేస్తాం. భోజనం, జీతం సరళంగా ఉంటుంది. మీకే ఖర్చులు ఉండవు. వైద్య సహాయం కూడా మీకు సంబంధించింది మాదే. తెలిసిన వాళ్ళు ఎవరి నుంచైనా పరిచయ పత్రాలు జత చేయండి అని రాశారు. సమాధానంగా చాలా అప్లికేషన్స్ వచ్చాయి, కానీ ఒక్కరూ సరిగా లేరు. ఉద్యోగం పేరిట వారి అవసరాలు, సరదాలు ఏం తీరుతాయా అన్నట్లున్నారు. కొంతమంది అతి తీయటి మాటలతో వినయం ప్రకటిస్తుంటే వారిది అభినయం అని మనకు తేటతెల్లం అవుతూ ఉంది. సంయుక్త విసిగిపోయింది. నువ్వలా అందరినీ శల్య పరీక్ష చెయ్యొద్దు. మనుషుల్లో ఏవేవో లోపాలు ఉంటాయి. కాస్త మనము కూడా ఆలోచించి సర్దుకోవాలి అన్నాడు వసంత్కి సంయుక్తని చూస్తే భయం వేస్తుంది. ఈ వరుసలో పనిచేస్తే సంయుక్త తొందరలోనే బ్రేక్ డౌన్ వచ్చి మంచం పట్టినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. అప్పుడు మరీ కష్టమవుతుంది అనుకున్నాడు వసంత్. సంయుక్త ఆఫీసు గదిలో కూర్చొని ఉంది. పిఏ వచ్చి సరోజ అనే ఆవిడ ఆయాగా అప్లికేషన్ తెచ్చిందని చెప్పాడు. అప్లికేషన్ చూసింది. డాక్టర్ గారింట్లో 2 ఏళ్ల నుంచి పనిచేస్తుందిట. డాక్టర్ గారు బాగానే రికమెండ్ చేశారు. ఎందుకు చూడడం, నేనేదో అడుగుతాను, వాళ్ళేదో చెబుతారు అంటూ విసుక్కుంది సంయుక్త.
చూడరాదా ఒకసారి? ఏం పోతుంది నీకు? 5 నిమిషాల పని అంటూ వసంత్ ఫోటో డెవలప్మెంట్ చూడడానికి పక్కనే ఉన్న డార్క్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. సరే ఆవిడని పిలు అంది సంయుక్త. పిఏ వెళ్ళాడు. సంయుక్త తల వంచి ఆర్టికల్ గబగబా రాస్తుంది. అది అరగంటలో పూర్తి చేసి పంపాలి. సంయుక్త టేబుల్ మీద 3 పిల్లలు కలిసి ఉన్నది. దివ్యను ఎత్తుకొని తాను తేజాని ఎత్తుకొని వసంత్ ఉన్న ఫోటోలు 2 ఉన్నాయి. పిల్లలు చాలా ఆరోగ్యంగా ఆనందంగా సూర్యకాంతిలో విరిసిన పువ్వుల్లా కళకళలాడుతున్నారు. తలుపు దగ్గర అలికిడయింది. సంయుక్త తలెత్తింది. మధ్య వయసులో లావుగా ఉన్న స్త్రీ లోపలికి వస్తోంది. మే ఐ కమిన్ అంది. ఎస్ అంది కాగితాలు గబగబా మడిచి ఫైల్లో పెడుతూ. ఆవిడ వచ్చి టేబుల్ దగ్గర నిలబడింది. కూర్చోండి. సంయుక్త ఫైల్ పక్కన పెట్టి ఆవిడ వైపు చూస్తున్నదల్లా చకితురాలయ్యింది. చూస్తుండగానే సంయుక్త కళ్ళు పెద్దవి అయినాయి. వాటిలో క్షణం సేపు తనని తాను నమ్మలేకపోతున్న అపనమ్మకం. ఇది నిజమేనా అన్న అంతులేని విస్మయం అంటే ఆశ్చర్యం నిండిపోయింది. సౌందర్య అంది. సౌందర్య పెదవి బిగబట్టింది. కన్నీళ్లు బిగబట్టుకోవడానికి ఆమె వ్యర్థ ప్రయత్నం చేస్తోంది. సంయుక్త చప్పున కుర్చీని అవతలికి నెట్టి టేబుల్ పక్క నుంచి వచ్చేసింది. అక్కా నువ్వేనా? నేను నమ్మలేకపోతున్నాను. దగ్గరికి వచ్చి కౌగిలించుకుంటూ అంది. నేనే సంజు. నాకు నేనే వేసుకున్న శిక్ష ఏమిటో తెలుసా? నేను బతికి తీరాలి అని. నేను వచ్చాను అక్క. నువ్వు ఆ జైలు నుంచి నేను జైలు దగ్గరికి వచ్చాను అక్క. నువ్వు జైలు నుంచి విడుదలయ్యి వెళ్ళిపోయావని చెప్పారు. నిన్ను అనుకున్న దానికంటే 6 నెలలు ముందే వదిలేశారట కదా. నువ్వు సరాసరి నా దగ్గరికి ఎందుకు రాలేదు? ఎక్కడున్నావు ఇన్నాళ్ళు అంది సంయుక్త. చాలా సుస్థి పడ్డాను. జైలు డాక్టర్ గారు దయతో ఆశ్రయం ఇచ్చారు. నాకెవ్వరూ లేరని చెప్పాను. ఆయన తన కూతురి క్లినిక్లో ఆయాగా ఉద్యోగం ఇప్పించారు. ఆమె చిల్డ్రన్ స్పెషలిస్ట్. పిల్లలని చూడడంలో సంరక్షణలో ఆమె దగ్గర బాగానే అనుభవం పొందాను. నిన్ను దివ్యని దూరం నుంచి 2-3 సార్లు చూశాను. దివ్యని చూసినప్పటి నుంచి ఇక ఉండలేకపోయాను. కానీ రావాలని కూడా నాకు అనిపించలేదు. దివ్య నీ దగ్గర సలక్షణంగా పెరుగుతోంది. దూరం నుంచి చూసి ప్రేమ పడటం తప్ప నాకు తన దగ్గరికి వచ్చే అవకాశం అధికారం లేదనిపించింది. కానీ పేపర్లో నీ ప్రకటన చూసిన తర్వాత సౌందర్య ఏడ్చేసింది. సంయుక్త సౌందర్యనే చూస్తోంది. ఈ వయసు ముదిరినట్టు లావుగా ఉన్న ఆమె సౌందర్య అంటే ఇప్పటికీ నమ్మలేకపోతుంది. ఆ అందం, ఆ సోయగం, ఆ పొగరు ఆ మనిషేనా? ఈ మనిషిలో ఇంత మార్పా? జీవితం చావు దెబ్బ కొట్టిన మనిషిలా ఉంది సౌందర్య. సౌ ఇదంతా నీది. నీకిప్పుడు పెద్ద ఇల్లు, డబ్బు ఉన్నాయి. భర్త ఆ ఇల్లు తన పేరు మీద రాశాడుగా, సౌందర్య పేరు మీద. అందుకోసం సౌ ఇదంతా నీది. నీకిప్పుడు పెద్ద ఇల్లు, డబ్బు ఉన్నాయి. సంయుక్త చెబుతోంది. సౌందర్య చేయి చాచి వారించింది. సంజు, నాకు ఆ మోజులన్నీ తీరిపోయాయి. ఇక ఉన్న అసలైన అభిజ్ఞానం ఏమిటో అర్థమైంది. మనిషి ఎప్పుడూ జీవితానికి దగ్గరగా ఉండాలి. కలల గాలిపటంలా పాడు కాళ్ళెత్తి వేగిరితే ఎక్కడో ఒకసారి గుబిల్లిన కూలక తప్పదు. అమ్మ నాన్న చాలా తప్పు చేశారు. జీవితంలో సుఖమే తప్ప దుఃఖం లేదన్నట్టు చేశారు. జీవితంలో నగ్న సత్యాలు పిల్లలకి తెలియనియాలి. ఈ జీవితం మృదువైనది అస్సలు కాదు, చాలా కటువైనది అని తెలియజేయాలి. దాన్ని ఎదుర్కొనే నైతిక బలం కూడా ఇవ్వాలి. నాకిప్పుడు డబ్బు మీద మోజు లేదు. ఈ లోకంతో నాకు పని కూడా లేదు. దివ్యకి నేను చాలా అన్యాయం చేశాను. దివ్యని నా చేతుల మీద పెంచగలిగే అవకాశం దక్కితే నేను ఇంకేది కోరుకోను. నేను ఇక్కడికి దివ్యకి తల్లిగా రాలేదు, ఆయాగా మాత్రమే వచ్చాను. ఆయాగానే ఉంటాను. ప్రేమతో పెంచిన ఆయాలని పిల్లలు ప్రాణం కంటే తల్లి కంటే ఎక్కువగా చూడటం నేను చూశాను. నేను తల్లిగా విఫలమైనాను. ఆయాగా నా దివ్య దగ్గరికి నేను చేరుకోవాలని, శాశ్వతంగా దివ్య నీడగా ఉండాలని అభిలషిస్తున్నాను.
సౌందర్య ఏడ్చేసింది. సంయుక్త దగ్గరికి తీసుకొని అనునయించింది. సంయుక్తకి సౌందర్య విరక్తి అర్థమైంది. ఆమె మెడ కింద చేతుల మీద బాగా బొల్లి మచ్చలు కనిపిస్తున్నాయి. సంయుక్త సౌందర్యని ఆయాగా తీసుకుంటున్నట్టు ఏమేమి వసతులు కల్పిస్తారో, దివ్యని ఎలా చూడాలో ఆంక్షలు విధిస్తూ మామూలుగా యజమాని ఉద్యోగస్తురాళ్ల మధ్య ఉండే అగ్రిమెంట్ టైప్ చేసింది. సంయుక్త ముందు సౌందర్య కళ్ళజోడు పెట్టుకుని సంతకం చేస్తుంటే సంయుక్త కళ్ళు వర్షించసాగాయి. దివ్య హాల్లోకి వచ్చింది. బాగా చూస్తే తప్ప ఆ అమ్మాయికి కళ్ళు కనిపించవని ఎవ్వరికీ తెలియదు. మమ్మీ అలికిడి విని పిలిచింది. సంయుక్త దగ్గరికి వెళ్ళింది. చెయ్యి అందేలోగా దివ్య అది పట్టుకుంది. సంయుక్త నడుం చుట్టూ గట్టిగా చేతులు పెనవేసింది. ఇంత ఆలస్యం అయిందే మమ్మీ? గారాంగా అడిగింది. సంయుక్త దివ్య తల మీద చెయ్యి వేసి నిమిరింది. ఇంతలో మగపిల్లలిద్దరూ వచ్చి సంయుక్త నడుం చుట్టూ చెయ్యి వేశారు. ఆ మమ్మీ మళ్ళీ త్వరగా వెళ్ళిపోతావా అడిగింది దివ్య. అవును, ఆఫీస్లో చాలా పని ఉందమ్మా, సంయుక్త ప్రేమగా జవాబు చెప్పింది. మనకి చాలా డబ్బు ఉందిగా, నువ్వెందుకు పని చేయడం? దివ్య అడిగింది. మనకి ఉంది, కానీ మన ప్రెస్లో పేపర్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి లేదు కదా. వాళ్ళకి జీతాలు వస్తే వాళ్ళు వాళ్ళ పాపాయిలు సుఖంగా ఉంటారుగా, అందుకని మనం పని చేయాలి. సౌందర్య పెదవి బిగబట్టి చూస్తోంది. సంయుక్త దివ్యల అనుబంధం ఎంత పవిత్రంగా ఉందో. ఈ స్వర్గం తానే తన కాళ్లతో తన్నేసుకుంది. ఈరోజు యాచకురాలిగా అనాథగా వచ్చి అర్థిస్తోంది. ఇది తన తప్పు, కేవలం తన స్వయంకృతాపరాధం. దివ్య అందంగా ఉంది, తెలివిగా ఉంది. ఆ బంగారు బొమ్మకి దృష్టిలోపం. తాను చేసిన పాపం అంతా ఆమెకి దురదృష్టంగా శాపంగా తగిలినట్టు గుండెల్లో బాధ పిండేస్తోంది. నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతే నాకు చాలా బోర్ కొడుతుంది మమ్మీ. తేజ వాళ్ళు ఆడుకోవడానికి పరుగులు తీస్తూ దూరంగా వెళ్ళిపోతారు. అందుకే నేను ఎప్పుడు నీకు డాడీకి ఫోన్లు చేస్తూ ఉంటాను. మిమ్మల్ని విసిగిస్తున్నానా మమ్మీ? సారీ మమ్మీ. దివ్య, నాకు తెలుసమ్మా. సంయుక్త దివ్యని ఇంకా దగ్గరికి తీసుకుంది. అందుకు నీ కోసం ఎప్పుడూ నీతో ఉండడానికి ఒక ఆయాని తీసుకువచ్చాను. చివరి మాటలు సంయుక్త గొంతులోంచి పెగలలేదు. అక్కని ఆయానాలంటే మనసు కష్టం కదా. ఇదిగో సరోజమ్మ అంది సంయుక్త చెప్పలేనట్టు చెబుతూ. నిజంగానా? అంది దివ్య చెయ్యి చాస్తూ. హలో అంది. సరోజగా పరిచయం అవుతున్న సౌందర్య చెయ్యి చాచి దివ్యకి తన చెయ్యి అందించింది. నమస్తే సరోజమ్మ గారు అంది దివ్య. ఆ స్పర్శ సౌందర్య గుండెల్లో జలపాతాలు ఉరికి వచ్చేట్టుగా చేసింది. ఎండిపోయి ఎక్కడో ప్రాణం ఉండి స్వాతివాన చినుకులు జలజలా రాలుతున్నట్టుగా ఉంది. సౌందర్య నిశ్శబ్దంగా ఆ చిన్న చేతిని పెదవులకు తాకించుకుంది. మా మమ్మీ వచ్చే వరకు మీరు నాకు తోడుగా ఉంటారా సరోజమ్మ గారు అడుగుతోంది దివ్య. ఉంటాను. సౌందర్య కంఠం దుఃఖంతో బొంగురుపోయింది. మమ్మీ, సరోజమ్మ గారు ఎందుకు ఏడుస్తున్నారు? దివ్య వెంటనే అడిగేసింది. వాళ్ళ అమ్మాయి గుర్తుకు వచ్చిందిట అంది సంయుక్త. వాళ్ళ అమ్మాయి ఏమైంది అడిగింది సౌందర్య. సంయుక్తలు ఒకేసారి ముఖముఖాలు చూసుకున్నారు. ఎక్కడో దూరంగా ఉందిట అంది సంయుక్త. అలాగా సరోజమ్మ గారు, మీకు బాధేస్తోందా? బాధపడకండి, నేను మీకు కబుర్లు చెప్తాను. మా మమ్మీ డాడీ ఎప్పుడూ నాకేం చెబుతారో తెలుసా? బాధలో ఉన్న వాళ్ళని మనం దయగా చూడాలిట. నేను మిమ్మల్ని దయగా చూస్తానులేండి. సౌందర్య గభాల్న ఇక ఉండలేబట్టలేనట్టు దివ్యని 2 చేతుల్లోకి దగ్గరికి లాక్కుని గుండెలకి హత్తుకుంది. వసంత్ కూడా అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడు. సంయుక్త అతనికి ఇందాకే ఆఫీస్లో సరోజ విషయం చెప్పింది. మగపిల్లలిద్దరూ పరుగున వచ్చి అతని కాళ్ళని చుట్టేసుకున్నారు. సంయుక్త, వసంతులు సౌందర్య దివ్యలనే చూస్తున్నారు. వారి కళ్ళలో కూడా నీటి తెర కమ్ముకుంటోంది. సౌందర్యని చూస్తుంటే వారిద్దరికీ ఈ సృష్టిలో ఉన్న మాతృత్వం, మమకారం ఈ రెండు చేతులుగా మరో లోకంలో ఉన్న పసితనాన్ని, అమాయకత్వాన్ని గుండెలకు హత్తుకుంటున్నట్టుగా ఉంది. ఇద్దరు సజల నయనాలతో, అంటే కళ్ళ నీళ్లు నిండినటువంటి కళ్ళతో సౌందర్య దివ్యల ఏకత్వాన్ని చూస్తూ ఉన్నారు. శుభం కార్డు పడిందండి. తల్లి కూతుళ్ళు కలుసుకున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఈ విధంగా ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించినటువంటి జీవన సౌరభం అనేటువంటి నావెలు శుభం కార్డు పడిందండి. మీరంతా ఎంతో ఆత్మీయంగా ఈ నావెల్ని ఆదరించారు కాబట్టి మీ అందరికీ నా కృతజ్ఞతలు.
2 డేస్ తర్వాత మళ్ళీ ఎద్దనపూడి సులోచన రాణి గారి ఇంకో రచనతో మీ ముందుకు రావడం జరుగుతుందండి. ఉంటానండి. మీ మారుతి సాహితీ ఛానల్.